స్థానిక సంస్థల 3వ విడత ఎన్నికల ప్రచారం ఎట్టకేలకు ముగియడంతో సర్పంచ్ అభ్యర్థులు మాత్రం తమ ఓటర్ల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, గతంలో ఎలాంటి పదవి లేకున్నా గ్రామంలో పలు కాలనీలో సీసీ రోడ్లు వేయించడం జరిగిందని, అలాగే గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు కూడా తీర్చడం జరిగిందని, ప్రస్తుతం జరగబోయే 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కేటాయించిన ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామస్తులకు హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నా. ఉంగరం గుర్తు పైన ఈ ఊర్లో అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ రోడ్డు ఇనామా చేసినాం సర్పంచ్ని. అప్పటి నుంచి ఏం డెవలపింగ్ అనేది ఏం లేదు. స్వతంత్రంగా బాగా కొట్లాడి సీసీ రోడ్లు కంపెనీతో కొట్లాడి సీసీ రోడ్లు వేయించిన గల్లీకి మా ఊర్లో మొత్తం. ఇంకోటి ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక 7 ఇందిరా మిల్లు ఇప్పించిన. అసలు మా ఊళ్ళో ఇందిరా మిల్లు అనేవి లేవు. ఇప్పుడు సార్ని అడిగేసి ఆల్రెడీ డ్రైనేజీలు, పొలిపల్లి టు చిన్నపల్లి రోడ్డు, సోలార్ లైట్లు ఇవన్నీ కోసం సహకరించమని ఎమ్మెల్యే గారిని అడిగినా అవి కంపల్సరీ చేస్తా అని చెప్పిండు. గల్లీకి కంపల్సరీ సీసీలు కూడా అడిగా, అవి కూడా సార్ చేపిస్తా అని చెప్పిండు. ఇంకో రంగుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఊరు అభిమొత్తం చేసి చూపిస్తా అని చెప్తున్నా. యాదవ్ సోదరులకు సదరు అనేది చాలా ఇష్టం ఉంది అందరికీ. అందరూ అదే అడుగుతున్నారు. ప్రతి గ్రామంలో సదరు అడుగుతున్నారు. మా గ్రామంలో ఇంతవరకు పెట్టలేదు. దాన్ని కూడా సహకరించి నేను తీసుకుపోతా ఉందా కానీ ఎమ్మెల్యే సహకారంతో ప్రతి ఒక్క పని చేసి పెడతాను. హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ గ్రాండ్గా చూపిస్తా అని ప్రజలకు తెలుపుతాను.